ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, సన్నంగా పొడుగ్గా ఉన్న వాళ్ళు శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించాలి, అదేవిధంగా మీ లుక్ అనేది ఎలిగెంట్గా కనిపించాలంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఎలా పాటించాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియో మీరు చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్ ఆర్ గుడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు ఫాలో బై డ్రేపింగ్ ఏ శారీ ఫర్ స్లిమ్ అండ్ టర్ల్ గర్ల్స్ గురించి మాట్లాడుకుందాం. పొడుగ్గా సన్నంగా ఉన్న వాళ్ళు శారీ కట్టుకున్నప్పుడు యూజువల్లీ శారీ డ్రేపింగ్ ఎవ్రీ బాడీ టైప్కి దెర్ ఈస్ ఏ వన్ పర్ఫెక్ట్ డ్రేపింగ్ లుక్స్ వెరీ నైస్. సో పొడుగ్గా సన్నంగా ఉన్న వాళ్ళు శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నట్లయితే మీ లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఇక్కడ మీకు సింపుల్గా 4 టిప్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే శారీ పెట్టికోట్ అండి. శారీ పెట్టికోట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్యన మార్కెట్లో మనకి వెల్ ఫిట్టెడ్ అంటే బాగా ఫిట్గా ఉండే పెట్టికోట్స్ అనేవి వస్తున్నాయి. అలాంటివన్నీ చూస్ చేసుకోవద్దు. కొంచెం మీకు వాల్యూమ్ యాడ్ అయ్యే విధంగా ఉండే పెట్టుకోట్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఫిష్ కట్ తర్వాత అంటే 3 to 4 ఇంచెస్ మనకి వాల్యూమ్ క్రియేట్ చేసినట్టు ఉన్నట్లయితే మీరు శారీ కట్టుకున్నప్పుడు మీ యొక్క వాల్యూమ్ అనేది కొంచెం యాడ్ అయ్యి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఫిష్ కట్ ఏ లైన్ ఉన్నటువంటి పెట్టికోట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మరి కంప్లీట్గా శారీ అనేది చుట్టేసినట్టు ఉండకుండా చాలా నీట్ లుక్ అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా వాల్యూమ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ టిప్ ఏంటో చూద్దాం. ఎలాంటి ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే సన్నంగా పొడుగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే స్పెషల్లీ జార్జెట్, సిఫాను, క్రేపు, అదేవిధంగా మనకి వెల్ శాటిన్ ఇలాగా అతుక్కొని ఉండేటువంటి ఫ్యాబ్రిక్స్ అనేది అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దండి. దీనిలో ఏంటంటే మీరు ఇంకా సన్నంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ గోఫర్, చందూరి, తర్వాత లెనిన్, కాటన్ అంటే మనకి పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నటువంటి శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది. మీ లుక్ కూడా కొంచెం పొడుగ్గా లేకుండా మీడియం సైజులో కనిపిస్తారు. లుక్ కూడా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ. మీరు శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే గో ఫర్ నైస్ వాల్యూమ్ క్రియేట్ చేసే ఫ్యాబ్రిక్ లైక్ కాటన్, తర్వాత మనకి చందూరి, హ్యాండ్లూమ్, తర్వాత లెనిన్ ఇలాంటివన్నీ కూడా కొంచెం లైట్గా స్టిఫ్గా ఉంటాయి. అదేవిధంగా మీ బాడీకి వాల్యూమ్ క్రియేట్ చేస్తే ఇట్ గివ్స్ ఎ నైస్ లుక్ టు యువర్ బాడీ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క లెనిన్, చందూరి ఫ్యాబ్రిక్లు ఉన్నటువంటి శారీస్ అనేవి మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు చాలా బాగా సెట్ అవుతాయి. మీకు వాల్యూమ్ అనేది యాడ్ చేస్తాయి. హ్యాండ్లూమ్స్లో మంచి ఫ్యాబ్రిక్ ఉన్నవి, అదేవిధంగా కలర్స్ ప్రింటెడ్లో ఉన్న శారీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాంటివి ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మీకు చాలా బాగా సెట్ అవుతాయండి. ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే ఈ చూస్ మల్టిపుల్ కలర్స్ ఉన్నటువంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా కిందన మ్యాక్సిమం పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ అనేవి మీకు చాలా బాగా సెట్ అవుతాయి. పైన కిందన 2 సైడ్లు మనకి పెద్ద బార్డర్ ఉన్న శారీస్ సెలెక్ట్ చేసుకోండి. మనకి లెనిన్లో ఆల్మోస్ట్ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్న శారీస్ వస్తున్నాయండి. పైన ఒక కలర్ బార్డర్ ఉన్నటువంటి శారీస్, అదేవిధంగా కిందన వేరే కలర్ ఉన్నటువంటి లెనిన్లో ఈ విధంగా మనకు ఉంటాయి. ఇలాంటి శారీస్ అనేవి మీకు చాలా బాగా సెట్ అవుతాయండి. ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కలంకారీలో ప్లెయిన్ శారీ వచ్చి కిందన పైన మనకి మ్యాక్సిమం ఒక 10 ఇంచెస్ వరకు మనకి బార్డర్ అనేది ఉంటుంది. ఆ యొక్క పెద్ద పెద్ద ప్రింట్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి. శారీస్ ఏంటంటే మీకు మంచి స్మార్ట్ లుక్ని క్రియేట్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. ప్రింట్స్ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రింట్స్ అండ్ కలర్స్ విషయానికి వస్తే మనకి ప్రింట్స్లో చాలా వరకు హొరిజాంటల్గా వెర్టికల్గా ఉన్నటువంటి లైన్స్ ఉన్న శారీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే పొడుగ్గా ఉన్న వాళ్ళు హారిజాంటల్ లైన్స్ ఉన్నటువంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. వెర్టికల్ లైన్స్ ఉన్నటువంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇంకా లిటిల్ బిట్ టాల్గా కనిపించే అవకాశం అనేది ఉంది. అందువల్ల గో ఫర్ వెర్టికల్ లైన్స్ ఉన్న శారీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా లంగా ఓని శారీస్ ఉంటాయి కదా, అలాంటివి అవాయిడ్ చేయండి. ఏంటంటే మనకి పైన పళ్ళు వరకు ఒక కలర్ వచ్చి కిందన ప్లీట్స్ దగ్గర వేరే కలర్ వచ్చేటువంటి లంగా ఓని శారీస్ ఉంటాయి కదా, ఇలాంటి శారీస్ కూడా మీకు అస్సలు సెట్ అవ్వండి. అలాంటి శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవద్దు. లంగా ఓని శారీస్లో ఏంటంటే మీరు ఇంకా లాంగ్గా కనిపించే అవకాశం అనేది ఉంది. అందువల్ల లాంగ్గా పొడుగ్గా సన్నంగా కనిపిస్తారు. అందువల్ల ఇలాంటి శారీస్ అనేవి అవాయిడ్ చేయండి. కలర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే సింగిల్ కలర్ కాకుండా 2-3 కలర్స్ ఉన్నటువంటి శారీని మీరు పిక్ చేసుకోండి. మీ యొక్క లుక్ అనేది చాలా బాగుంటుంది. నీట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా చాలా స్మార్ట్గా ఉంటారు. అందువల్ల శారీ కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 3-4 కలర్స్ అనేవి యాడ్ అయ్యే విధంగా అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్న శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి, మీకు చాలా బాగుంటాయి.
ఫోర్త్ టిప్ ఏంటంటే నెక్ స్లీవ్స్ అండ్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే సన్నంగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లోజ్ నెక్స్, అదేవిధంగా కాలర్ నెక్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. షర్ట్ టైప్ కాలర్ ఉన్నటువంటి బ్లౌజెస్, అదేవిధంగా హాల్టర్ నెక్ ఉన్నటువంటి బ్లౌజెస్, తర్వాత బాగా క్లోజ్ అంటే మొత్తం టోటలీ క్లోజ్ అయిపోయి ఉండే కంప్లీట్ క్లోజ్ నెక్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, ఇవి మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ఏంటంటే మీ యొక్క షోల్డర్ని ఇంకా లెంతీగా కనిపిస్తాయి. అప్పుడు మీరు కొంచెం వాల్యూమ్ అనేది కొంచెం యాడ్ అయ్యి చాలా నీట్ లుక్ అనేది మీకు కనిపిస్తుంది. స్లీవ్స్ పోర్షన్కి వస్తే ఏంటంటే మనకి స్లీవ్స్ అనేవి లాంగ్గా ఉన్న సెలెక్ట్ చేసుకోవద్దు, అస్సలు సెట్ అవ్వండి. ఇంకా సన్నంగా కనిపిస్తారు ఆ యొక్క స్లీవ్స్లో. మేబీ 2-3 లేయర్స్ ఉన్నటువంటి బెల్ స్లీవ్స్ కానీ, లేదనుకుంటే అంబ్రెల్లా కట్ స్లీవ్స్ కానీ, లేయర్స్ అంటే మనకి ఒక 3-4 లేయర్స్ వచ్చేటువంటి బ్లౌజెస్ ఉంటాయి కదా, నేను పిక్స్ అయిన యాడ్ చేస్తాను చూడండి. ఇలాంటి బ్లౌజెస్ అనేవి మీకు చాలా బాగా సెట్ అవుతాయి. అదేవిధంగా మీ యొక్క వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తాయి. స్లీవ్స్ మేబీ స్లీవ్స్ విత్ 2 లేయర్స్, రఫిల్స్ ఇలాంటివి వాల్యూమ్ యాడ్ చేసి స్లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ట్రై టు అవాయిడ్ ఎల్బో స్లీవ్స్ వేసుకుంటే చేతులు మరీ సన్నంగా కనిపిస్తాయండి. అందువల్ల ఎల్బో స్లీవ్స్ అనేవి అవాయిడ్ చేయండి. సన్నంగా పొడుగున్న వాళ్ళకి రఫెల్ స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. అయితే శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు బెల్లీ బటన్ కన్నా అంటే లోవర్ వేస్ట్లో మీరు శారీ డ్రేప్ చేసుకున్నట్లయితే కొంచెం సన్నంగా కనిపిస్తారండి. అయితే ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతాయి. సన్నంగా పొడుగ్గా ఉన్న వాళ్ళు శారీలో ఇంకా సన్నంగా కనిపిస్తున్నానని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి బాగా యూస్ అవుతాయండి. సన్నంగా పొడుగున్న వాళ్ళకి ఈ ట్రిప్స్ అన్నీ బాగా యూస్ఫుల్ అవుతాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.